వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ లైవ్ షో. టీడీపీ 3 రోజుల వర్క్షాప్ ముగిసిన మన్నాడే సోషల్ మీడియాలో ఒక యుద్ధం మొదలైందని చెప్పుకోవచ్చు. ఒక ఛాయాచిత్రం, ఒక ఫోటో ఏదైతే అప్లోడ్ చేశారో ఆ ఫోటో చుట్టూ అనేక రాజకీయాలు తిరుగుతూ వస్తున్నాయి. అందులో లోకేష్ అలానే హోంమంత్రి చినరాజప్ప వీళ్ళిద్దరూ నిల్చొని మాట్లాడుతున్నట్లుగా ఆ ఫోటో యాక్చువల్ గా ఉంది. ఆ ఫోటోను చూసి చినరాజప్పను తీవ్రంగా మందలించారంటూ లోకేష్ మందలించారంటూ ఆ వార్త రావటం, అలానే చిన్న పెద్ద చూడట్లేదు ఇవి అవి అంటూ చాలా వ్యాఖ్యలు వచ్చాయి. తర్వాత వైసీపీ కూడా తీవ్రంగా స్పందించింది. వైసీపీ కూడా అనేక కామెంట్స్ చేసింది. అసలు ఈ ఫోటో వెనుక అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత రాద్ధాంతం చేయాల్సి వచ్చింది, దీనికి సంబంధించి లోకేష్ నిన్న తీవ్రమైన రాజకీయాలు చేస్తున్నారు. ఒక చిన్న విషయాన్ని పట్టుకొని ఇంత రాజకీయాలు చేయటం ఎటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి మంచిది కాదు, తప్పనిసరిగా జగన్ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ లోకేష్ బహిరంగ లేఖ రాయటం కూడా జరిగింది. ఈ రోజు చర్చ దాని మీదే కొనసాగుతుంది. సాయిబాబు గారు, నేను మనం చూసుకుంటే కనుక ఒక చిన్న సోషల్ మీడియాలో వచ్చిన ఫోటో వెనుక ఇంత రాజకీయం అవసరమా? అంటే ఇందులో వెరీ పర్పస్ ఆఫ్ ద సమావేశాన్ని మార్చడానికి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు రకరకాల వ్యక్తులు చేస్తుంటారండి. అసలు ఎందుకు జరిగింది ఇది సమావేశం? 3 రోజుల పాటు శిక్షణా శిబిరం ఎందుకు జరిగింది? నాయకత్వం సాధికారతలో మొదటి రోజున కేంద్రం నుంచి లేదా దేశంలో నుంచి మనకు వస్తున్న సమస్యలు ఏంటి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఈయన దాని మీద ఎంత అర్థవంతంగా చర్చ. ఎందుకంటే నేను కూడా కొంత పార్టిసిపేట్ చేయటం జరిగింది. అందులో నాయకత్వం సాధికారత మీద మొదటి రోజు కూడా విభజన సవాళ్లు పరిష్కారాల మీద జరిగింది. అదేవిధంగా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ వీటి మీద చర్చ జరిగింది. రెండవ రోజున ప్రజలకు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వాటి అమలు తీరు, మనం చేయాల్సిన మార్పులు చేర్పులు ఏంటి, అదేవిధంగా ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గం తీసుకొని గ్రోత్ ఇండెక్స్లు తీసుకొని ఏ నియోజకవర్గం అభివృద్ధి బాటలో ఉంది, ఏ నియోజకవర్గం తక్కువలో ఉన్నది, ఎందుకు ఏ కారణాల వల్ల అనేది జరుగుతూ ఉంది. 3వ రోజున కేవలం పార్టీకి సంబంధించిన సభ్యత్వాలు, ప్రత్యేక కార్యకర్తల సంక్షేమము, అదేవిధంగా భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి మన రాజకీయ పార్టీ అనే విధంగా ఈ విధమైన చర్చలే సాగినాయండి. ఇక్కడ ఏదో ఒక ఫోటో పట్టుకొని ఎవరో ఒకళ్ళు రాసిన దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చించటము, లేతే లోకేష్ గారి మీద లేనిపోయిన నిందలు వేయటం అనేది చాలా అసమంజసం అండి. ఇందులో ఆయన ఖచ్చితంగా కూడా కార్యకర్తల సంక్షేమము, కార్యకర్తల నమోదు లేదా పార్టీకి సంబంధించిన విషయాల వరకే కన్ఫైన్ అయి ఉన్నారు. ఒక ఫోటోను పట్టుకొని దాని మీద కామెంట్ చేసి ఒక ఆయన చెప్పారు, ఆ ఫోటో చూస్తే ఆయన ఒడికిపోతున్నట్టుంది. అంటే ఫోటో ఏమన్నా షేక్ అయిందా, ఈయన చేతులు ఏమన్నా దానికి 3Dలో కనపడతా ఉందా, నాకు అర్థం కాలేదు ఈ విషయం. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే చాలా మంది వాస్తవాలు మాట్లాడతామండి. అవాస్తవాలు పిలుచుకొని దీని మీద ఏదో ఇష్యూ చేయాలని, లేకపోతే ప్రభుత్వం మీద బురద జల్లాలని, నాయకుడి మీద బురద జల్లాలనే ప్రయత్నం అనేది మంచిది కాదు. ఇక్కడ 3 రోజుల చర్చ ఎవరు ఇదేం జరగలేదు. 250 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. బయట టోటల్ మీడియా కూడా మొత్తం ఉన్నది. లేదు, ప్రజలు కూడా అనేక మంది ఉన్నారు, యూనివర్సిటీలో వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఏమి లేని ఎవరు చెప్పారంట వాళ్ళకి? చినరాజప్ప గారు చెప్పారా, లేదా సమావేశంలో మొదలుకొని చెప్పారా? ఒక ఆయన మాట్లాడతా ఆ ఫోటో చూస్తేనే నాకు ఆయన వణుకుతున్నట్టు కనిపించింది. ఏమండి ఫోటోలో చూస్తే వణుకుతున్నట్టు కనిపించేది, ఈయనకి ఏమైనా టెలిపతి ఉందా? ఇవన్నీ అర్థం లేని మాటలు చెప్పకూడదు. దీనికి ఇష్యూ ఉంటే ఇష్యూ ఉందని చెప్పాలా, లేదు ఆయన పలానా దగ్గర జోక్యం చేసుకున్నాడంటే జోక్యం చేసుకుని చెప్పాలా. ఆయన వణుకుతూ మాట్లాడారని చెప్పిన ఆయన 2014 ఎలక్షన్ నాటికి జగన్మోహన్ రెడ్డిని ఎన్ని మాటలు అన్నాడు, ఏ విధంగా అన్నాడు, అవన్నీ మననం చేసుకోమనండి. ఇవాళ ఎన్ని రిపీట్ చేసేసి ఆత్మవిమర్శ చేసుకోమనండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పూర్తిగా మనం ఏ అవతల పార్టీ గురించి కూడా చర్చ జరగలేదండి. పూర్తిగా నేను చెప్పిన ఈ 9 విషయాలకే కన్ఫైన్ అయ్యి అర్థవంతంగా జరిగింది. అదేవిధంగా మారుతున్న టెక్నాలజీ ఏ విధంగా ఉంది. 20 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే ఎన్టీవీలు, ఇట్లా ఈటీవీలు, TV9లు ఇవన్నీ కూడా ఏం లేవండి. టెలిఫోన్లు కూడా ఆ రోజున లేవు. ఈ రోజున స్మార్ట్ ఫోన్లు మారింది, టెక్నాలజీ మారింది. ప్రతిరోజు నిమిషానికి ప్రజలకి జరుగుతుంది. రాబోయే 20 సంవత్సరాల్లో ఏ విధంగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి, మనం ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఈ విధమైన అర్థవంతమైన చర్చలు జరిగితే ఇదేదో ఊరకేదో ఎవరినో నిందించడానికో, లేదా ఎవరినో కంట్రోల్ చేయడానికో, లేదా ఎవరి మీద నిందేయడానికో చెప్పారు అన్నట్టుగా ఒక దాంట్లో దాన్ని పట్టుకొని ఒక పార్టీ వాళ్ళకి అనుకూలంగా చెప్పుకోవడానికో, లేకపోతే లోకేష్ గారి మీద నిందలేయడానికో చేయడానికి ఎవరు కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదండి. వాళ్ళ పార్టీ అంతర్గత సమావేశంలో ఏం జరుగుతుందో, ఏ విధంగా వాళ్ళ నాయకుడు ప్రవర్తిస్తున్నాడో ఏంటనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ తీరు నచ్చక ఎంతమంది ఇట్లా అయ్యారు. వ్యక్తిగతమైన జోలి కాదు, మా నాయకత్వ సాధికారత మీద మీకేమన్నా మీ దాంట్లో కూడా పెట్టుకోండి, మీరు ఏ విధంగా ఉండాలో చర్చించుకోండి. మా మీద నిందలేయడానికి ప్రయత్నిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త కూడా సహించరు, దాన్ని ప్రజలు కూడా మెచ్చుకోరు అనేది
ఖచ్చితంగా చెప్తున్నామండి. సాయిబాబు గారితో పాటు మనతో ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు లక్ష్మీ పార్వతి గారు, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, అలానే అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలానే జోలకంటి రంగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం నేత, వారు కూడా మనతో పాల్గొంటున్నారు. వెల్కమ్ అండి. లక్ష్మీ పార్వతి గారు, నిన్న ఈవెన్ మీరు కూడా ఆ ఫోటో మీద కామెంట్ చేయడం జరిగింది. అసలు ఆ ఫోటోను చూస్తే ఏమనిపిస్తుంది? ఆయన ఇవాళ బహిరంగ లేఖ రాయటం కూడా జరిగింది దానికి లోకేష్. నేను ఆ ఫోటో మీద కామెంట్ చేసింది. నిన్న స్పష్టంగా మీరు చూస్తే అసలు నిన్నది ఇదనేది కాదు, ఇది అంత డీప్గా పెద్ద చర్చించాల్సిన అవసరం. వర్క్షాప్లో జరిగినటువంటి మీటింగ్ మీద దాని మీద కంటే కూడా ఈ అబ్బాయి ఎంట్రన్స్ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి నిందలు వస్తూ ఉన్నాయి అనేది స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు పొరుగు దేశం ఎక్కడికో వెళ్ళారు, ఇతర దేశం వెళ్ళినప్పుడు మినిస్టర్స్ని పిలిచి ఛాంబర్లో కూర్చొని ఆయన సమావేశం పెట్టడం అనేది ఆ రోజు పెద్ద గొడవ అయింది. అదేవిధంగా అనేకమైనటువంటి విషయాల్లో, ప్రభుత్వ విషయాల్లో తలదూర్చి, అదేవిధంగా మంత్రులు పిఎస్లను ఏర్పాటు చేయడం, లోకేష్ పాత్ర అనే దాని మీద ఇది ఒక సాక్షి పేపరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు తన నోరు తెరిచి ఏనాడు ప్రతిపక్ష నేత లోకేష్ను ఒక్క మాట అనలేదు. పార్టీలో వ్యక్తులు అంటూ ఉండొచ్చు, అది వేరే విషయం, కానీ అతను చాలా హుందాగానే ఉన్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మీదే చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు, కానీ అతను అట్లాగే ఉన్నాడు. ఆయన కేవలం పరిపాలన సంబంధించినటువంటి అంశాల మీద, భూముల మీద జరుగుతున్న దాని మీద, రైతులు జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడుతున్నారు తప్ప ఆయన ఎప్పుడు వేరే మాట్లాడలేదు. అది హుందాతనము. కానీ లోకేష్ వ్యవహారం వచ్చేసరికి ఎందుకు ఈ విధంగా మొదటి నుంచి ఈ ఒక్కరోజు కాదు అనేక అంశాల మీద, అలాగే మొన్ననే చూసాం, అన్ని మీ టీవీలో కూడా చూపించారు. ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశం పెట్టినప్పుడు అందరు ఐఏఎస్ ఐపీఎస్లు చెప్పాడు, పక్కనే లోకేష్ గారు. కానీ లోకేష్ మీటింగ్ కి రాలేదని కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా కామెంట్ చేశారు కదా, దానికి ఏంటి తండ్రి కొడుకుల మధ్య ఏమైనా తగాదాలు ఉన్నాయా, రాకపోవటానికి కారణం ఏంటి అని చెప్పి కూడా దీని మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. అది పార్టీ మాట్లాడారు. నేను చెప్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు. మొన్న ముఖ్యమంత్రి గారి సమావేశంలో పక్కనే కూర్చోబెట్టుకుని లోకేష్ గారిని మొత్తం పేపర్లన్నీ చూపించాయి. ఇట్లాంటివన్నీ కూడా మరి అధికారిక కార్యక్రమాల్లో మరి పార్టీ వ్యక్తిని ఆ విధంగా కూర్చోబెట్టడం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి అంశం. ఒకటి నేను ఎందుకు మాట్లాడానంటే, ఆ రోజు ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ కూల్చడానికి నన్ను ఒక బూచిగా చూపించారు, నన్ను రాజ్యాంగేతర శక్తిగా నేను ఏనాడైనా ఒక మంత్రిమండలి సమావేశంలో కానీ, ఒక అధికారిక సమావేశాల్లో కానీ దేంట్లో నేను పార్టిసిపేట్ చేయలేదు. ఒక్కసారి జయా బచ్చన్ గారు బలవంతంగా లాక్కొస్తే, అది కూడా చలనచిత్రానికి సంబంధించినటువంటి ఒక అంశం మీద, సినిమాల గురించి దాని మీద అవార్డులు ఉన్నాయి కదా గవర్నమెంట్, ఆ సందర్భంగా ఆమె బలవంతంగా తీసుకొస్తే, ఇది బచ్చన్ గారి వైఫ్ లాక్కొస్తే కూర్చున్నాను అంతే. కూర్చుంటే దానికి వీళ్ళు ఎంత పెద్ద గొడవ చేశారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, అతని పార్టీ వాళ్ళు కానీ, అతని మీడియా కానీ ఇంత చేసి చూసారా, మేము చెప్పినట్టు ఆమె వచ్చి కూర్చున్నారు. ఇది నేను మంచినీళ్ళు ఇచ్చాను ఎన్టీఆర్ గారికి, అది కూడా ఇంకొక రకంగా రాసి ఈ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడినప్పుడు, మరి ఈ రోజు మీ కుమారుడు చేస్తున్నటువంటి దీని మీద మాట్లాడరా? ఎవరికైనా హక్కు ఉంది మాట్లాడటానికి. ఆ రోజు ఒక ధర్మం, ఈ రోజు ఒక ధర్మం. అయితే ఎన్నిసార్లు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని దించాల్సి ఉంది మరి లోకేష్ వ్యవహారంలో? ఆ రోజు లక్ష్మీ పార్వతి వల్లే తప్పు జరిగింది, అందుకే మేము ఎన్టీఆర్ గారి గవర్నమెంట్ కూల్చేసామని చెప్పినటువంటి పెద్దలు ఈ రోజు మీరు ఆలోచించండి అని మేము చెప్తా ఉన్నాము. అనేక వ్యవహారాల్లో మీకు ఈ భూముల వ్యవహారం కూడా, అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి లోకేష్ పేరు బయటకు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ బినామీ పేర్లకు సంబంధించి ఏది సిఆర్డీఏ పక్కన ఉండేటువంటి ల్యాండ్స్ కొనుగోలులో లోకేష్ పేరు వచ్చింది, పిఎస్ఎల్ నియామకాల్లో లోకేష్ పేరు వచ్చింది. ఇంకా నాకు అవినీతి కేసులు ఎక్కడ ఒక్కసారి కూడా నా పేరు రాలేదు. అన్యాయం చేసింది, ₹1 తీసుకుంది అనేది ఎప్పుడూ రాలేదు నాకు. ఈమె రాజ్యాంగేతర శక్తికి 9 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్లో కూడా ఈమె తప్పు చేసిందని ప్రూవ్ చేయలేకపోయారు. ఎన్ని జరిగినాయి అంటే ఒక రకంగా మా మాస్టర్ గారు కూడా నన్ను కాపాడారు నేను చెప్పుకోవాలంటే. ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఈ రోజు లోకేష్ దానికి అతీతంగా జరుగుతూ ఉన్నాయి. మాకు తెలిసి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు డిగ్నిఫైడ్ గానే వ్యవహరించాలనుకుంటున్నారు లోకేష్ వ్యవహారంలో. మాకు తెలుసు కుటుంబ వ్యవహారం గనక చాలా డిగ్నిఫైడ్ గానే ఆయన వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఆయన మంత్రి ఇవ్వాలి అని చెప్పి ఇంట్లో ఎంత ఒత్తిడి పెరిగిందంటే చంద్రబాబు మీద, అయినా ఆయన తాత్సారం చేస్తానే ఉన్నారు. ఆఖరి మనవణ్ణి కూడా చూపించకుండా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇందులో మనం అవాస్తవాల్లోకి వెళ్ళాలండి. లోకేష్ గారు ఎప్పుడు కూడా పార్టీ సమావేశాల్లో తప్ప ఎటువంటి అధికారిక సమావేశంలో ఈ రోజు వరకు కూడా పాల్గొనలేదు. ఇది ఖచ్చితం అండి అందరికి కూడా. చంద్రబాబు నాయుడు గారు పక్కనే కూర్చున్నారు. ఒక్క నిమిషం మేడం, చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చోవడం అంటే అది
పార్టీ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా కేబినెట్ మంత్రులు వీళ్ళందరితో జరిగిన సమావేశం అది. అంతేగాని కేబినెట్ సమావేశానికో అధికారులతో జరిగిన సమావేశానికో ఎప్పుడు కూడా రాలేదండి. ఇటువంటి సమావేశాల్లో ఏదో ఒక రకమైన అవసరాలు ఉండవు. మేము కూడా చాలా సార్లు వెళ్ళాము. మమ్మల్ని పిలిచినంత వరకే వెళ్తాం కానీ ఎప్పుడు కూడా మిగతా వాటికి వెళ్ళటం అనేది లేదండి. దానికి దేనికి మనం ముడిపెట్టుకోకూడదు కూడా. అదేవిధంగా సదావర్తి భూముల మీద కావచ్చు, లేకపోతే అగ్రిగోల్డ్ అనే విషయం మనం డే 1 నుంచి కూడా కోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. హైకోర్టు ఒక కమిటీ వేసి హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. కానీ డే 1 నుంచి ఏ రోజున కూడా ఇంతవరకు దాంట్లో ప్రభుత్వం కానీ ఎవరు కానీ జోక్యం చేసుకోలేదు. అదేవిధంగా రాజధాని భూముల విషయంలో ఓపెన్ గా పార్టీ తరఫున నేను కూడా చెప్తున్నానండి ఆ విషయం. ఎందుకంటే నేను కూడా ఆ ప్రాంతానికి చెందిన వాడిని. ఎవరికైనా పార్టీ వాళ్ళకి పలానికి ఇందులో ప్రమేయం ఉన్నది, ఎవరైనా ఇది ఉన్నది అని అంటే మాత్రం తప్పనిసరిగా దాన్ని మనం ఖండిస్తున్నాము. దాన్ని ఏదో ఒక పేపర్లో వచ్చిన వార్తలు, ఇవాళ సాక్షిలో రాసే వార్తలకు ఎక్కడా రెలవెన్స్ అనేది లేదండి. అదే సాక్షిలో గతంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఇవాళ చేరిన వాళ్ళల్లో గతంలో ఏ ఆరోపణలు చేశారనేది కూడా చూసుకోవచ్చు. దానికి దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ కోర్టులో ఉన్న అంశాన్ని తీసుకొచ్చి లోకేష్ గారికో లేకపోతే తెలుగుదేశం పార్టీకో దేనికో ముడిపెట్టడం అనేది జరగదు. అసలు అగ్రిగోల్డ్ వ్యవహారంలో అన్ని వేల కోట్ల రూపాయల డిపాజిట్ల సేకరణ అనేది ఎప్పుడు జరిగిందండి? 2004 నుంచి 2014 వరకు జరిగింది. ఎవరున్నారు ఆ రోజున అధికారంలో? ఆ రోజున చట్టాలు అమలు చేయకుండా ఎవరు చేశారు? అగ్రిగోల్డ్ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది 2004లో తీసుకోండి, 2014లో తీసుకోండి. ఆరోపణలు ఏ విధంగా ఒకళ్ళ మీద వేసేసి దాన్ని ఈ విధంగా అంటగట్టడం అనేది మంచిది కాదండి. నేను ఒక ఎనలిస్ట్ గా, ఒక పార్టీ కార్యకర్తగా ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఉన్నాను. ఇవాళ ఏ సత్యం కుంభకోణం తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ప్రతి దాంట్లో కూడా నేను అఫీషియల్ గా కూడా ఉన్నాను. వాటిల్లో ఎక్కడ కూడా దానికి దీనికి ముడిపెట్టడానికి వీల్లేదండి. దాన్ని మనం ఆరోపణ చేయదలుచుకుంటే ఖచ్చితంగా చేయాలి. కానీ ఏదో సోషల్ మీడియాలో లేకపోతే ఇంకో దాంట్లో వచ్చిన దాన్ని పట్టుకొని మనకు ఇంకో పూర్వం ఉన్న వాటిని గురించి మనం మాట్లాడుకోకూడదని నా విన్నపం అందరికి కూడా. ఇందులో లోకేష్ గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఏ కార్యకర్త కానివ్వండి, అనవసరమైన విషయాలు జోలికి వెళ్లరు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంత పారదర్శకత తీసుకొని వచ్చామంటే ఇవాళ ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, ఒక ఇల్లు శాంక్షన్ చేయాలన్నా, ఒక రుణమాఫీ జరిగినా ఏదైనా కానీ వాళ్ళు మీకు ఆన్లైన్ లో చూసుకునే అవకాశం ఉంటే ఇవ్వటం జరిగింది. దాన్ని ఏ విధంగా ట్రాన్స్పరెన్సీ చేసుకోమో దాన్ని ఏ కారణం దొరక్క, చంద్రబాబు నాయుడు గారి మీద దొరక్క, లేకపోతే పార్టీ మీద దొరక్క, లోకేష్ గారిను ఇంకోళ్ళ వివాదంలోకి తీసుకొచ్చి చేయాలనే ప్రయత్నం మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. సాయిబాబా మంచి అబ్బాయి, ఆయన బాగా డిగ్నిఫైడ్గా మాట్లాడుతున్నారు. ఒక్కటి మేము అనే మాటలు కాదు, ప్రతిపక్షాలు వేసే విమర్శలు కాదు, మొత్తము లోకం అంతా కోడై కూస్తున్నటువంటి అంశం. మీ పార్టీలో వాళ్ళే ఎన్ని రకాల లీకేజీలు ఇస్తున్నారో అందరికీ తెలిసినటువంటి అంశమే. పట్టిసీమ వ్యవహారంలో లోకేష్ పేరు వచ్చింది. దాదాపుగా 350 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే దాని మీద. తర్వాత ఈ పోలవరానికి సంబంధించి, పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ట్రాన్స్ట్రాయ్ కంపెనీని ముందు పెట్టి దానికి వీళ్ళు కాంట్రాక్ట్ వేరే కాదు మేడం, ఒక్క నిమిషం అండి. ట్రాన్స్ట్రాయ్ అనేది 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చిన కాంట్రాక్ట్ అండి. దానికి దీనికి మనం ముడిపెట్టొద్దండి. అలాగే పట్టుసీమలో కూడా 350 కోట్ల రూపాయలు. అది మీకు ఏమైనా ఆరోపణలు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకోవచ్చు. వేరియస్ ఫోరమ్స్ ఉన్నాయి, వాటి దృష్టికి కూడా తీసుకెళ్లొచ్చు. ఒకళ్ళిద్దరు కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టు కూడా ఈ అసత్య ఆరోపణలు ఈ విధంగా మీరు చేయడం మంచిది కాదని కోర్టు కూడా, హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. దాన్ని మనం ఏ విధంగా పడతా నిజంగా ఆయన ఆరోపణలు చేయండి. కానీ కరెక్ట్ కాదు మేం చెప్పేది కదా. అగ్రిగోల్డ్ వ్యవహారంలో కూడా అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ సంఘము హాయిలాండ్కి సంబంధించి 250 కోట్ల రూపాయలు చేతులు మారి హాయిలాండ్ చిన్నబాబు వశం చేసుకున్నారని దాని మీద వస్తే అప్పుడు సిబిసిఐడి అప్పచెప్పారు. అప్పటిదాకా ఒక్క నిమిషం నన్ను కంప్లైంట్ చేయండి. నేను అన్న మాటలు కాదు, ఏమి మేము అన్న మాటలు కాదు. హాయిలాండ్ బాధితులు ఎవరైతే మొత్తము వాళ్ళు ఒక మెమరాండం తయారు చేసి ఇచ్చారో ఆ మెమరాండంలో స్పష్టంగా క్రింద పాయింట్ ఉంది, హాయిలాండ్ వ్యవహారంలో చిన్నబాబు జోక్యం ఉంది అనే దాని మీద కూడా నేను విజయవాడలో మాట్లాడటం జరిగింది. దాని మీద వెంటనే సిఐడికి ఎందుకు దాన్ని తీసి కోర్టుకి ఎందుకు సబ్మిట్, అప్పటి వరకు కోర్టు సబ్మిట్ చేయాలి హాయిలాండ్ విషయం, అప్పుడు చేశారు. తర్వాత చేశారు, నేను కాదంట్లా, ఇప్పుడు కోర్టులోనే ఉంది అది. కానీ అప్పటి వరకు జరిగినటువంటిది దాదాపుగా 2 సంవత్సరాలుగా వాళ్ళకి జరుగుతున్న అన్యాయం మీద ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, వాళ్ళకి న్యాయం చేయకపోవటం, ఈ విధమైన అదే విధంగా హాయిలాండ్ భూములు ఎస్ఐన్ ల్యాండ్స్ ఎన్ని కొన్నారండి మంత్రులకు సంబంధించిన వాళ్ళు.
ఎంత దారుణమైనటువంటి జరుగుతూ ఉన్నాయి. అందువలన ఇట్లాంటి వాటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలనే దాని మీద దాంట్లో కూడా చిన్నబాబు గారి పేరు వచ్చింది. తర్వాత అనేక అంశాల్లో చిన్నబాబు గారి పేరు వస్తూ ఉంది. వచ్చినా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకే ఒక్క మాట, ఇక్కడ ఆ రోజు ఏ అవినీతి కారణాలు లేదు, ఏమీ లేదు, కేవలము రాజ్యాంగేతర శక్తికి ఏమి వ్యవహరిస్తుందంటూ 8 నెలలు కూడా ఎన్టీఆర్ గారి మహానుభావుడు ప్రజలందరూ ఎన్నుకొని 258 సీట్లు, అసలు దేశ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలో ఒక రికార్డు స్థాపించారు ఆయన. ఏ పార్టీకి అన్ని సీట్లు రాలేదు. కాంగ్రెస్ కూడా 24 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంత ప్రజాభిమానం ఉన్న నేతని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి ఒక నేతని ఒక చిన్న కారణం చూపించి, భార్య అనేటువంటి బూచిని చూపించి పదవిని దించేశారే. ఈ రోజు మీ కొడుకు మీద ఇన్ని రకాల విమర్శలు వస్తుంటే మిమ్మల్ని ఎన్నిసార్లు దించాల్సినటువంటి అవసరం ఉంది? ఏమన్నా న్యాయం ఉందా? అప్పటికి ఇప్పటికి దీనికి సమాధానం చెప్తారు కానీ అంతకంటే ముందు మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు ఇన్ని ఆరోపణలకి ఇందులో వాస్తవాలు ఎంత, దానికి సంబంధించి అది వాస్తవాలు అవాస్తవాలు పక్కన పోతాయి. తీసుకుందాం.